హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. టుడే టాపిక్: ప్రపంచం అంతం కాబోతుందా? ప్రపంచం అంతం కాబోతుంది అనడానికి సంకేతాలు ఇవేనా? ఈ భూమి మీదకి ఓవర్ఫిష్ వచ్చిన ప్రతిసారి ప్రపంచానికి ఏదో ఒక ఆటంకం రాబోతుందని అనుకుంటున్నారు. అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? అసలు దీని కథ ఏంటి? దీనికి ఏమైనా సైంటిఫిక్గా రీజన్స్ కానీ థియరీస్ కానీ ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ఓవర్ఫిష్ అనేది నీటి అడుగున 6000 మీటర్ల కిందన నివసించే జీవి. సాధారణంగా ఈ ఓవర్ఫిష్ అనేది భూమి మీదకి రాదు. అలా వచ్చిందంటే ఈ ప్రపంచానికి ఏదో ప్రమాదం రాబోతుందని జపాన్లో ఒక మిత్ ఉంది. ఆ మిత్ ఏంటి, ఆ మిత్ వెనుకున్న కథ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జపాన్ వాళ్ళ నమ్మకాల ప్రకారం ఈ ఓవర్ఫిష్ అనేది భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఈ భూమికి ఏదో ఒక ప్రమాదం రాబోతుందని సముద్రదేవుడు వాళ్ళకి సూచిస్తున్నట్టుగా నమ్ముతారు. దీనికి రిలేటెడ్గా ఒక స్టోరీ ఉంది. 2011 మార్చి 11న జపాన్లో వచ్చిన సునామీ భూకంపాలకు ముందు 15-20 చోట్ల ఈ ఓవర్ఫిష్ అనేది కనిపించినట్టు చెప్తున్నారు. 2011లో వచ్చిన ఈ భూకంపం 9.1 మ్యాగ్నిట్యూడ్గా రికార్డ్ అయ్యింది. అలాగే ఇది ఈ భూమి మీద జరిగిన ప్రకృతి విపత్తుల్లో 4వ స్థానంలో ఉంది. ఇంకా ఈ సునామీ విషయానికి వస్తే 133 అడుగుల ఎత్తు, గంటకి 500 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మెక్సికో సిటీలో రీసెంట్గా ఒక బీచ్లో ఈ ఓవర్ఫిష్ కనబడడంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈవెన్ వరల్డ్ మీడియా కూడా ఈ విషయం మీద పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్ రాస్తున్నాయి. 2011లో జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని ఇప్పుడు కనిపించిన ఈ ఓవర్ఫిష్ని చూసి ప్రపంచానికి మళ్ళీ ఏదో ఆటంకం రాబోతుందని భయపడుతున్నారు. ఈ ఓవర్ఫిష్ బయటకు రావడానికి ప్రకృతి విపత్తులకి ఎలాంటి సంబంధం లేదు. ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే. ఎందుకంటే గ్లోబల్ వార్మేషన్ వల్ల ఓషన్స్లో టెంపరేచర్ పెరగడంతో ఈ జీవులన్నీ ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. అంతేగాని ఈ సంఘటనలకు ప్రకృతి విపత్తులకు ఎలాంటి సంబంధం లేదు అని నిపుణులు తెలుపుతున్నారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.